ఏ బ్రాసికి పనెక్కువ. నేపాళ దేశంలో పూర్వం షెర్షీర్ జంగ్ రాణా అనే గొప్ప జమీందారుండేవాడు. ఆయన భూములలో నుంచి ఒక నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నదిలో అనేక స్ఫటికపు లింగాలు కొట్టుకు వచ్చేవి. నున్నగా అందంగా ఉన్న లింగాలన్నీ ఆయన ఏరించి జాగ్రత్త పెట్టేవాడు. శివభక్తులకు ఈ లింగాలంటే మహాప్రీతి. ఎక్కడెక్కడున్న శివభక్తులు ఆయన వద్దకు వెళ్ళి ఆశ్రయించి ఒక్కొక్క లింగం పట్టుకుపోయి దేవతార్చన పెట్టెలో పెట్టి పూజ చేసుకుంటూ ఉండేవారు. ఆయన జాగ్రత్త పెట్టిన మంచి లింగాలన్నీ ఈ విధంగా ఖర్చయిపోయి ఆఖరికి ఒకే ఒక లింగం మిగిలింది. ఒకనాడు బసవేశ్వరుడనే గొప్ప శివభక్తుడొకడు దక్షిణ దేశం నుంచి రాణా ఇంటికి వేంచేసి ఆయన చేసిన అతిథి సత్కారాలు స్వీకరించి మెల్లిగా తాను వచ్చిన పని చెప్పేశాడు. వేరే పనేముంది, లింగం కోసమే ఆయన వచ్చాడు. రాణా తన వద్ద ఉన్న ఆ ఒక్క లింగము బసవేశ్వరుడికి భక్తిపూర్వకంగా ఇచ్చేశాడు. ఒకటే మిగిలిందని చెప్పి ఇవ్వటం మానేయకుండా రాణా దాన్ని తనకు ఇచ్చివేసినందుకు బసవేశ్వరుడు చాలా సంతోషించాడు. ఆయన వెళ్ళిపోతూ తన జోలెలో నుంచి ఒక ఇత్తడి పెట్టెను తీసి రాణా చేతిలో పెట్టి, షేర్షీర్ జంగ్, ఈ పెట్టెలో ఒక భూతమున్నది. నీకేం పని కావాల్సి వచ్చినా అది చేసి పెడుతుంది. కావాల్సినప్పుడల్లా పెట్టెలో నుంచి భూతాన్ని పైకి రప్పించి పనులు చేయించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ పెట్టె మహిమను చూడాలని చెప్పి రాణా మర్నాడే దాన్ని బల్ల మీద పెట్టి, భూతం, నాకు స్నానానికి వేడి నీళ్లు సిద్ధం చేయి అని అన్నాడు. వెంటనే పెట్టె తెరుచుకొని 6 అంగుళాల పొట్టివాడొకడు బయటకు వచ్చాడు. వచ్చి చూస్తుండగానే 6 అడుగుల పొడుగున ఎదిగి గబగబా నీళ్ల గదిలోకి వెళ్ళి నిప్పు చేసి నీళ్లు కాచి సిద్ధం చేశాడు. అంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. రాణాకు ఈ పద్ధతి బాగానే ఉందనిపించింది. ఆయన ప్రతి పని ఆ భూతం చేతనే చేయించుకోవటం మొదలుపెట్టాడు. ఇంటి పని, వంట పని, బజారు పని, చాకలి పని, మంగలి పని, ఇదేమిటి అదేమిటి సమస్తమైన చాకిరీలు ఆ భూతమే చేస్తూ ఉండడం వల్ల అంతవరకు ఆ పనులు చేసే నౌకర్లందరికీ ఒక్క మాటుగా పని లేకుండా పోయింది. మీరు మరో చోట ఎక్కడైనా కుదురుకోండి అని ఆయన వాళ్లతో చెప్పేసేసరికి వాళ్ళంతా ఆయన పాదాల మీద పడి, ప్రభు, మమ్మల్ని పంపేయకండి. ఇదివరకు కంటే ఇక ముందు ఎంతో భయభక్తులతో పనిచేస్తాం. మాకు శక్యంగాని పనులేమైనా కావాల్సినప్పుడే ఈ భూతం చేత చేయించుకుందురుగాని అని ప్రాధేయపడ్డారు. ఆయన వాళ్ల మీద జాలిపడ్డాడు. అయ్యో, ఇంతమంది పని లేకుండా పోతారే అని భూతమున్న పెట్టెను అటక మీద పెట్టేసి పాత నౌకర్ల చేతనే తన పనులన్నీ చేయించుకుంటూ వచ్చాడు. ఈ నౌకర్లందరికీ బద్ధకస్తుడు రహిమాన్ అనే తోటవాడు. యజమాని ఏం పని చెప్పినా వాడు చేయక తక్కిన వాళ్ల చేత చేయిస్తూ ఉండేవాడు. ఎవళ్ల పని వాళ్లకే ఉన్నప్పుడు వీడి పని కూడా చేసి పెట్టడానికి తక్కిన వాళ్లకి అస్తమానం తీరిక ఉంటుందా? చేసి పెట్టాలని ఇష్టం ఉంటుందా? యజమాని ఒకనాడు పెరట్లో ఏదో ఒక మొక్క నాటించటానికని ఒక గొయ్యి తీయమని రహిమానును పురమాయించి ఎక్కడికో వెళ్ళాడు. మామూలు ప్రకారం రహిమాను ఆ పనిని తక్కిన వాళ్లకు పురమాయించబోయాడు. అయితే ఈసారి వాళ్ళు వాడి మాటలను లక్ష్యపెట్టక, నువ్వు మాలాగానే జీతం పుచ్చుకుంటున్నావు, నీ పని నువ్వే చేసుకో, మాకేం పట్టింది, పో అని అన్నారు. సోమరిపోతులు ఎన్ని ఆలోచనలకైనా పోతారు గాని పని మాత్రం ముట్టుకోరు కదా. పరమ బద్ధకస్తుడైన రహిమాన్ను ఆ పని ఎవరి చేత చేయిద్దామా అని తెగ ఆలోచిస్తున్నాడే కాని తను చేయటానికి మాత్రం పూనుకోలేదు. కొంతసేపటికి వాడికి మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది. తట్టడమే తడవుగా వాడు గబగబా ఇంట్లోపలికి పోయి అటక ఎక్కి భూతమున్న పెట్టెకు ఎదురుగా నిలబడి షేర్షీర్ జంగ్ రాణా గొంతుకతో, భూతం, పెరట్లో ఒక గొయ్యి తవ్వు అని ఆజ్ఞాపించాడు. వెంటనే 6 అంగుళాల భూతం బయటకొచ్చి 6 అడుగుల ఎత్తున పెరిగి రహిమాన్ను చూసింది. అరే బద్మాష్, నువ్వు నన్ను పిలుస్తావా? యజమాని అనుకున్నాను అని కోపంతో పళ్ళు పటపటా కొరికింది. అయితే ఏం, యువతలకు వచ్చాక ఆజ్ఞ నెరవేర్చటం తప్పదు గనక గుణపం పుచ్చుకొని పెరట్లోకి వెళ్ళింది. భూతం పళ్ళు కొరికి కోపం చూపించినందుకు రహిమాన్ మొదట భయపడ్డాడు. కానీ పని జరిగిపోతున్నందుకు సంతోషించి
తన తెలివికి తానే మెచ్చుకున్నాడు. సుష్టుగా భోజనం చేసి ఉండడం చేత వాడికక్కడ్నే చల్లగా కునుకు రాబోయింది. ఎదురుగా యజమాని రత్న కంబళి కనపడితే దానిమీద ఒక్కసారి నడుం వాల్చాడు. పొగరు కాకపోతే యజమాని రత్న కంబళి మీద వాడికి పడకేమిటి? ఆయన చూడవచ్చాడా? ఆయన వచ్చేలోగా లేచిపోలేమా అన్న ధైర్యంతో వాడలా పడుకున్నాడు. పడుకోవడమే తడవుగా నిద్ర పట్టేసింది. సోమరిపోతులకు నిద్ర ఎక్కువంటారు. అందుకని అంతలోనే గుర్రు కూడా పెట్టాడు. 2 గంటలలా వాడు నిద్రపోయేసరికి ఆ దారిన వెళ్తున్న వంటవాడు చూసి వాడి ధైర్యానికి ముక్కు మీద వేలేసుకున్నాడు. యజమాని చూస్తే వాడి నౌకరీ పోతుందన్న జాలి కొద్దీ చేతిలో ఉన్న వేడి గరిటను రహిమాన్ నడ్డి మీద పెట్టి చుర్రుమనిపించాడు. రహిమాన్ ఉలిక్కిపడి లేచి గొయ్యి ఎంతవరకు వచ్చిందో చూద్దామని పెరట్లోకి పరిగెత్తాడు. పరిగెత్తితే ఏముంది, బ్రహ్మాండమైన గొయ్యి ఒకటి తయారై దాని అడుగున ఇంకా తవ్వుతూనే ఉన్న ఆ భూతం కనపడింది. 1 అడుగు లోతు గొయ్యి తీయమంటే సముద్రమంత గొయ్యి తీసావేమిటి? రాణాగారి మేడ పునాదులకు కూడా దెబ్బ తగిలేటట్లుందే. మేడ కూలి గోతిలో పడిపోతుందేమో. ఆగు, ఇక తవ్వకు అని అరిచాడు. భూతం మండిపడుతూ, తవ్వమనటానికి ఆగమనటానికి నీ ఇష్టమేనా? యజమాని వచ్చి ఆగమనేదాకా నువ్వు కాదు కదా, బ్రహ్మరుద్రాదులొచ్చినా ఆగేది లేదు అని భూతం ఉరిమాడు. ఆ అరుపు విని ఇంట్లో ఉన్న నౌకర్లంతా వచ్చారు. సంగతంతా విన్నారు. నగరవాసులు తవ్విన మహాగుండంలాగా కనపడే ఆ గోతిని చూసి గుండె బాదుకున్నారు. 1 క్షణం ఆలస్యం చేసిన భవనమంతా ఆ గుండంలో కూలిపోతుంది. పరిగెత్తు, యజమానుణ్ణి త్వరగా తీసుకురా అని వాళ్ళు రహిమానును తరిమారు. అప్పుడే ఇంటికి తిరిగి వస్తున్నాడు రాణా. గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకొస్తున్న రహిమాన్ ఆయనకు ఎదురయ్యేసరికి ఏమిటా కంగారు అని అడిగాడు. మీ కొంప కూలిపోతుందండి స్వామి, త్వరగా రండి అంటూ వెనక్కు పరిగెత్తాడు. రాణా కూడా చరచరా అడుగులు వేసి ఇంటికి చేరుకొని పాతాళం వరకు తవ్వి ఉన్న ఆ గొయ్యి చూసి ఆశ్చర్యపోయాడు. ఇంకా తవ్వి మట్టిని గుట్టగా పోస్తున్న భూతాన్ని పైకి రమ్మని, భవనం కూలిపోకుండా 3 గజాల దూరంగా జరిపి నిలబెట్టు అని ఆజ్ఞాపించాడు. భూతం ఆ ఆజ్ఞ నెరవేర్చి గోతి పక్కన ఏడుపు మొహం పెట్టుకొని నిలబడ్డ రహిమాన్ కేసి కొరకొర ఒక చూపు చూసి పెట్టెలో ప్రవేశించి తలుపు మూసుకున్నది. నౌకర్ల వల్ల రాణా సంగతంతా విన్నాడు. రహిమాన్ను పిలిచి, చూస్తావేమింకా, పార తీసుకొని గొయ్యి పూడ్చటం ప్రారంభించు అని హుంకరించాడు. రహిమాన్ గజగజ వణికిపోతూ, అయ్య బాబోయ్, ఈ గొయ్యి పూడ్చడం నా తరమవుతుందా? ఎన్నేళ్లు పడుతుందో అని గోలపెట్టాడు. పట్టని, కాస్త పనికి బద్దకించావు గనక నీకింతే శాస్తి. ఏ బ్రాసికి పని ఎక్కువంటారు పెద్దలు. తీసుకో పార అని రాణా అరిచాడు. కిక్కురు మనకుండా రహిమాను పార పుచ్చుకొని పెద్ద పర్వతంలాగా పడి ఉన్న మట్టిని తోసి గొయ్యి పూడ్చడం ప్రారంభించాడు. వాడలాగా ఎంతకాలం పూడ్చినప్పటికీ ఆ గొయ్యి పూడటం కనపడలేదు.